నాగినాని చెరువు గ్రామంలో ఈ యొక్క పాస్బుక్స్ కార్యక్రమంతో జిల్లాలో ప్రారంభిస్తున్నాము. గ్రామీణ ప్రజలు కూడా చాలా చక్కగా నిశ్శబ్దంగా అటెన్షన్ గా వింటున్నారు. నేను దాని నుంచి చూస్తున్నాను, చాలా మంది మాట్లాడుతున్నారు, మీరందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు. ఒక్కరు కూడా చెప్పి చదవకుండా రెవెన్యూ పట్ల మీకు చాలా ఆసక్తి ఉంది, సమస్యలు కూడా బాగా ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. చాలా మంది వక్తలు చెప్పడం జరిగింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రాగానే కూడా ఈ రెవెన్యూ పట్ల చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది. మీరు అందరూ చూసే ఉంటారు. ఉదాహరణకి రాగానే రెవెన్యూకి సంబంధించి రీసర్వేలో తప్పులు ఒప్పులు జరిగినాయి అని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సో దాని మీద మనం ప్రతి గ్రామంలో కూడా సర్వే చేసాం. మళ్ళీ రీసర్వే అంటే సర్వే చేసిన వాటిలో తప్పులన్నింటినీ కూడా మళ్ళీ గ్రామ స్థాయిలో సభలు పెట్టి ఏమేమి వచ్చాయని తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న వాటిని సరిచేసిన తర్వాత ఇప్పుడు మనం సరిచేసినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతోటి ఈ రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మన జిల్లాలో 31,287 గాను ఇంకా 2,600 దాకా ఇంకా తప్పులు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో తప్పులు ఎక్కడైతే వచ్చాయో వాటిని మాత్రం విడిచిపెట్టి మిగిలిన వాటినన్నిటి కూడా ఈరోజు మన గౌరవ మంత్రి వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రెవెన్యూలో రీసర్వే అనేది మనం 1930లో 1928లో అప్పుడు మనకు జరిగింది. తర్వాత 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసర్వే చేస్తున్నాం. అది ఇంకా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. అంటే ప్రతి గ్రామంలో కూడా రీసర్వే అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి లాభం అని మనం అనుకోవచ్చు. సో రీసర్వే జరగడం వల్ల ఏంటంటే గతంలో డిఎన్ఓ సిస్టమ్ అంటారు, అంటే చైన్ తోటి కొలిచి చేసేవారు సర్వే. సో ఆ చైన్ తో కొలిచిన సర్వేనే మనకు అలవాటు. ఆ చైన్ ఏంటంటే మనం కొంచెం బాగా మన అవసరాల దగ్గరగా చైన్ అటు ఇటుగా కూడా మారచ్చు. సో ఒకరికి ఒక 5 సెంట్లు పెరగచ్చు, ఒకరికి 5 సెంట్లు తగ్గచ్చు కూడా. కానీ దానికి 100% యాక్యురేట్ కాదు, ఖచ్చితత్వంతో కూడినది కాదు అది. సో ఇప్పుడు డిజిటల్ గా అంటే చాలా ఖచ్చితత్వంతో మనం రోవర్ సహాయంతో ఇప్పుడు సర్వే చేస్తున్నాం. ఈ సర్వే వల్ల ఏంటంటే ఎప్పుడు కరెక్ట్ ఎక్స్టెంట్ అంటే ఖచ్చితమైనటువంటి విస్తీర్ణం అనేది మనకు తెలుస్తుంది. సో సర్వేలో ఉండడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే చాలా మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వాళ్ళు భూమికి వెళ్ళి చూడకుండా పాస్ పుస్తకాలు ఇవ్వడం. ఇందాక ఆయన చెప్పారు, నాకు 5 ఎకరాలు ఉంది, నేను ఇంకొక అతనికి 2 అమ్మాను, చెరో ఒక 3 ఎకరాలు 2 ఎకరాలు నా పేరు ఉంటుంది, కొనుక్కున్న వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. మళ్ళీ నేనేం చేస్తాను, మళ్ళీ నా కొడుక్కి కూతురికి మనవాళ్ళకి నేను రాసేస్తాను. సో మళ్ళీ వాళ్ళ పేర్లు వచ్చేస్తాయి. సో రెవెన్యూ రికార్డులో భూమి మీద వాళ్ళు నిజంగా సాగు చేస్తున్నారా ఉంటున్నారా లేదని చూడుకోకుండా చాలా చోట్ల పాస్ పుస్తకాలు ఇచ్చేయడం వల్ల ఉన్న దానికన్నా ఎక్కువ భూమి రికార్డులోకి వచ్చేసింది. సో ఎవరి భూమి ఎంత ఉంది అని తెలియాలి అంటే తర్వాత వాళ్ళ నాయనకి 4 చోట్ల భూములు ఉంటే 4 చోట్ల కొడుకు చిన్న కొడుకు ఒక చోట చేస్తాడు, పెద్ద కొడుకు ఒక చోట చేస్తాడు. కానీ సర్వే నెంబర్ లో పెద్దానికి చిన్నానికి, చిన్నానికి పెద్దానికి పడతాయి. సో ఈ సర్వే నెంబర్ లో తప్పులు ఉంటాయి. సో బ్యాంక్ వెళ్ళినప్పుడు లేదంటే పంట రుణాలు తీసుకునేటప్పుడు సమస్యలన్నీ వస్తున్నాయి. సో ఇలాంటి సర్వే నెంబర్ తప్పులు, విస్తీర్ణం తప్పులు, లేదంటే అన్సెటిల్డ్ భూములు, గవర్నమెంట్ భూములు, ఇవన్నీ లెక్క కరెక్ట్ గా తెలియడానికి రీసర్వే ఖచ్చితంగా మనం చేసుకుంటాం. ఆ సర్వే చేసినటువంటి పుస్తకాలు ఇస్తాం. అయితే ఇక్కడ నేను ఇప్పుడే మీ యొక్క రెవెన్యూ గ్రామంలో ఉన్నటువంటి ఈ పుస్తకం అంతా కూడా చూస్తున్నాను. చూస్తే ఇందులో చాలా చోట్ల ఏమంటే జాయింట్ ఎల్పిఎం అంటే జాయింట్ ఎల్పిఎం అంటే ఒక 5-6 కలిపి ఒక భూమి మొక్క ల్యాండ్ పార్సెల్ మ్యాప్ అంటారు ఎల్పిఎం అంటే. సో 4-5 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమైతుందంటే 4-5 పేర్లు ఉన్నాయి రికార్డులో. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే రీసర్వే బాగా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా జరగాలంటే రైతులు భాగస్వాములు అవ్వాలి. పూర్వం కాటన్ దొరగారు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టినప్పుడు అక్కడ రైతులు అందరూ కలిసి ఆ కాలువలు తవ్వడంలో కానీ లేదంటే చైన్ పట్టడంలో కానీ ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. ఇక్కడ కూడా మీరు రీసర్వే వచ్చినప్పుడు నోటీస్ ఇచ్చినప్పుడు రైతులు వచ్చి నా భూమి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది, మా నాన్నగారు ఇచ్చిన భూమి ఇక్కడ ఉంది మీరు చెప్పాలి. సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతారు, వాళ్ళకి తెలియదు వాళ్ళ మీ భూమి ఎక్కడ ఉంటుందో. మీ భూమి మీరే హద్దులు చెప్పాలి, దాని ప్రకారంగా మేము కొలుస్తాం. చాలా చోట్ల ఇంతకైన తండాలో కూడా కొన్ని చోట్ల ఇక్కడ చూసాను, చాలా తండాస్ లో భూములు చాలా మంది పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ భూమికి వెళ్ళినప్పుడు 4గురిలో 2 రాకపోతే మళ్ళీ మనం
దాన్ని బాగా పరిష్కారం చేయలేము. సో నలుగురు రావాలి, నలుగురు వచ్చి ఒకవేళ కొందరికి ఒక 2-3 సెంట్లు తగ్గినా కూడా భూమి పెరగదు తగ్గదు. కాబట్టి ఉన్న భూమిలో వాళ్ళ విస్తీర్ణం కనుక రాజీ పడి బాగా పరిష్కారం కనుక చేసుకొని మనకు కనుక చెప్పినట్లయితే సబ్ డివిజన్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే అసైన్మెంట్ ఇనాం భూములు అంటే స్తోత్రియం భూములు, తర్వాత అసైన్మెంట్ భూములు ప్రెసెంట్ సబ్ డివిజన్ అవ్వట్లేదు, పట్టా భూములు అన్ని కూడా సబ్ డివిజన్ అవుతున్నాయి. సో అసైన్మెంట్ భూములు కూడా త్వరలోనే అంటే ఆల్రెడీ చెప్తాము, ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టిలో ఉంది, మరలా ఒకసారి గట్టిగా చెప్పి త్వరగా మనకి అసైన్మెంట్ భూముల్లో కూడా ఎవరైనా అన్నదమ్ములు లేదంటే అక్క చెల్లెలు ఎవరైనా పంచుకున్నా కూడా ఆ భూములు కూడా మేము పట్టాలు సబ్ డివిజన్ చేస్తే తర్వాత దాని మీద మీకు అమ్ముకోవడం కానీ కొనుక్కోవడం కానీ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇక్కడ అన్సెటిల్డ్ భూములు డాటెడ్ ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి ఈ మీ రెవెన్యూ రికార్డ్ అంతా చూస్తే. సో డాటెడ్ ల్యాండ్ చుక్కల భూములు, తర్వాత 22A భూములు లేదంటే ఇనాం భూములు ఇలా చాలా ఉన్నాయి. సో గవర్నమెంట్ పట్టా భూములు ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ గా పడితే మాత్రం ఖచ్చితంగా 30 రోజుల్లో దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో పరిష్కరించడం జరుగుతుంది. అయితే మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ ఉంటే తీసుకురండి, లేదంటే మా రెవెన్యూ రికార్డు వెరిఫై చేసినా సరే మేము దాన్ని సార్ట్ అవుట్ చేస్తాం అంటే పరిష్కరిస్తాము. అయితే గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఇటీవల కాలంలో రెవెన్యూ క్లినిక్ అని చెప్పి ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ముఖ్యంగా మన సోమేంద్రపల్లి గోరంట్లో మన మంత్రి గారు కూడా పదే చెప్తారు, చాలా చోట్ల రెవెన్యూ విషయాలు ఇంకా పరిష్కరించడం వల్ల రైతులు చాలా అవస్థ పడుతున్నారని చెప్పి. సో అందుకని ప్రత్యేకంగా ఈ గోరంట్ల సోమేంద్రపల్లి ఈ మన పెనుగొండ నియోజకవర్గంలో ఎక్కడైనా మేడం గారు చెప్పిన చోట ఒకరోజు మళ్ళీ అందరు తహసీల్దార్స్ ని సర్వేయర్స్ ని అందరినీ తీసుకొని వచ్చి ఒకరోజు రెవెన్యూ క్లినిక్ ని కూడా అంటే రెవెన్యూ క్లినిక్ అంటే ఆ రోజు అక్కడికక్కడే రికార్డు వెరిఫై చేసి ఏదైనా చేయగలిగేది ఉంటే అదే రోజు చేస్తాము, లేదంటే ఆ రోజు మీకు ఆన్లైన్ ఎంటర్ చేసి నోటీస్ ఇచ్చిన తర్వాత పరిష్కరించడం జరుగుతుంది. సో ఆ రకంగా మొన్న సోమవారం నాడు 285 వచ్చాయి, అదే రోజు 49 దాకా పరిష్కరించాము. మిగతావన్నీ కూడా నోటీసులు ఎంక్వైరీ స్టేజ్ లో ఉంటాయి. ఎందుకంటే రెవెన్యూలో అన్ని కూడా భూమికి సంబంధించినవి చట్ట ప్రకారంగా చేయాలి కాబట్టి వెంటనే మార్చినట్లయితే మళ్ళీ కోర్టులో కూడా మనకు అబ్జెక్షన్స్ వస్తాయి కాబట్టి నోటీస్ అది ఇచ్చి మనం పేర్లు మార్పులు చేస్తాము. అండ్ తర్వాత ఇందాక భూసయ్య గారి పల్లి ఈ స్తోత్రియం ల్యాండ్స్ ఏంటంటే ఈనాం ల్యాండ్స్ ఏంటంటే ఖచ్చితంగా చెయ్యొచ్చండి. గయాల భూమిలో కనుక ఎవరన్నా 20-30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటే వాళ్ళకి అసైన్మెంట్ పట్టాలు మనం ఇద్దాం, అందులో డౌట్ ఏం లేదు, గయాలు ఇస్తాము. అయితే దానికి ఏంటంటే ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది, అది నేను ఈ రోజు జనవరి 2వ తారీఖు కాబట్టి అట్లీస్ట్ దానికి స్టాచ్యుటరీగా ఒక 3 నెలలను టైం పడుతుంది. సో మాక్సిమం ఒక 3 months లో మేము దాంట్లో ఒక ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి క్లోజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. తర్వాత గవర్నమెంట్ వారు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, అది దయచేసి అందరూ వినండి, ఇది ఉపయోగించుకోండి. ఏంటంటే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకి అంటే వాళ్ళ బతికుండగా కూడా వీలునామా రాస్తారు, వీలునామా ప్రకారంగా వాళ్ళకి వారసత్వంగా హక్కులు వస్తాయి. వీలునామా రాయాలి, తెల్లకాగితం మీద కూడా రాయొచ్చు, దాని స్టాంప్ డ్యూటీ కూడా అక్కర్లేదు. రెండోది ఏంటంటే బతికుండగా కూడా వాళ్ళ పిల్లలకి పార్టీషన్ అంటే బాగా పరిష్కారం దస్తావేజులు రాయొచ్చు. కానీ మన రైతులు ఏంటంటే చాలా మంది స్టాంప్ డ్యూటీ ఎక్కువ కట్టాలి అని చెప్పి మనం రిజిస్ట్రేషన్ చేసుకోం. సో ఆ రిజిస్ట్రేషన్ చేసుకోక చాలా మంది పిల్లలు వాళ్ళ నాయనగారు చనిపోయినా కూడా ఇంకా వాళ్ళ నాన్న పేరు రికార్డులో ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 10 లక్షల లోపల ఉన్న భూమి అయితే 100 రూపాయలు మనం అర్జీ రాయడానికి కూడా నేను మనం చూసాను, 50 రూపాయలు ఎవరో ఇస్తున్నారు. సో స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ కి 100 రూపాయల స్టాంప్ డ్యూటీతో మన రాష్ట్ర ప్రభుత్వం వారు 100 రూపాయల స్టాంప్ డ్యూటీతో తల్లిదండ్రులు ఎవరికి పంచకుండా చనిపోతే వాళ్ళ నాన్న పేరు రికార్డులో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్న అడంగలు పట్టుకొని వచ్చినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే మీ అన్నదమ్ములు కానీ కూతురు కొడుకు కానీ వాళ్ళు చేసుకోవచ్చు. అది 100 రూపాయలకి రిజిస్ట్రేషన్ ఉంటుంది. 10 లక్షల పైన ఉన్న భూమికి అయితే 1000 రూపాయల స్టాంప్ డ్యూటీ తోటి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దయచేసి దీన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే 31/12/2023 అంటే 2023 31 డిసెంబర్ నాటికి ఎవరన్నా అంటే ఇది తల్లిదండ్రులు కాకుండా
ఒక ఒక ఏ అనే అతను బి అనే అతనికి అమ్మారు అనుకోండి, ఆ తెల్ల కాగితం మీద కొనుక్కుంటారు. అంటే రిజిస్ట్రేషన్ కాకుండా తెల్ల కాగితం మీద కొనుక్కుంటారు, దాన్ని సాదా బైనామా అంటాం మనం. అలా తెల్ల కాగితం మీద కొనుక్కుంటే కూడా రిజిస్ట్రేషన్ అంటే దానికి కూడా మనం ఏంటంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కింద వాళ్ళ పేరు మీద మనం చేయించడానికి అవకాశం ప్రస్తుతం గవర్నమెంట్ వారు ఇచ్చారు. సో ఎవరైనా తెల్ల కాగితం మీద కొనుగోలు చేసుకొని ఉంటే అది కూడా గ్రామ సచివాలయంలో మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మనం వాళ్ళకి పాస్ పుస్తకాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేయడానికి అవకాశం ఉంది. అది కూడా చాలా చాలా మంచి అవకాశం. అది గవర్నమెంట్ వారు ఇటీవలే మనకి జీవో కూడా ఇవ్వడం జరిగింది. సో మీ రెవెన్యూ విఆర్ఓస్ ఎవరు ఇక్కడ నాగినాయనపల్లి చెరువు విఆర్ఓ రండి, తెలుసా చెప్పారా గ్రామంలో? సో ఇది చాలా బాగా మీ విఆర్ఓ డిజిటల్ అసిస్టెంట్ ఉన్నట్టు, డిజిటల్ అసిస్టెంట్ నిలబడి. సో ఈ డిజిటల్ అసిస్టెంట్ విఆర్ఓ వీళ్ళు కనుక మీకు ఆ దరఖాస్తు టోపీ తీసి, సో వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటారు. ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు వాళ్ళని వెంటనే అడగచ్చు, ఉంది కదా. సో సాదా బైనామా ఆప్షన్ ఉంది కదా డిజిటల్ సర్వీస్ లో, రెవెన్యూ సర్వీసెస్ లో. సో ఆప్షన్ ఉంది, దయచేసి అది వాడుకోండి. సో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మీరు ఉంటే తెల్ల కాగితం మీద ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకుంటాం. ఇది పక్కాగా ఉంటుంది. ఫ్యూచర్ లో మీ పిల్లలకి మీరు వారసత్వంగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత మనకి సబ్ డివిజన్స్ కూడా మన ఇక్కడ చాలా చోట్ల రీసర్వేలో చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఉన్నాయి, తప్పులు కూడా ఉన్నట్టుగా చాలా కనబడుతున్నాయి. ఇంకా రీసర్వే చేశారు ఆయన, అవన్నీ కూడా మనం సరి చేసుకోవచ్చు. ముఖ్యంగా మన చల్లపల్లిలో కూడా అన్సెటిల్ విలేజ్ ఒకటి చెప్పారు, 64 మంది రైతుంది. అది కూడా వెంటనే నాకు మీరేనా కాస్త, సో అది నాకు వెరిఫై చేయండి. కలెక్టరేట్ లో మనం ఏమైనా డిలీట్ చేయాలంటే జేసీ గారి లాగిన్ లో క్యాన్సిల్ చేసేచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ కూడా ఏంటంటే ప్రతిదీ కలెక్టరేట్ వరకు కూడా రాకుండా తహసీల్దార్ లెవెల్లోనే అడంగల్లో మార్పులు, ఆర్డీఓ స్థాయిలోనే చిన్న చిన్న కరెక్షన్స్ కి అవకాశం ఇస్తారు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ భూములు మొదలైన వాటికి కూడా ఎక్కడ గవర్నమెంట్ భూముల్లో ఉన్నా కూడా అవి తొలగించి పట్టా భూములుగా కూడా చేయడం జరుగుతుంది. ఇలాగా ఎన్నో సౌలభ్యాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తీసుకొచ్చి రెవెన్యూ వ్యవస్థని పటిష్టం చేయడం, జవాబుదారీతనం పెంచడం అండ్ ప్రజలకి రెవెన్యూ పట్ల మరింత నమ్మకం పెంచాలని కోరుకుంటున్నాం. అయితే ఒకటి, రెవెన్యూలో మనం అందరికీ 100% మనం కొన్ని న్యాయం చేయలేం, కొన్ని పట్టా తగాదాలు ఉంటాయి. సో కుటుంబ సభ్యుల మధ్యలో ఏదైనా తగాదాలు ఉంటే అది మీరే పరిష్కరించుకొని మా దగ్గరికి వస్తే మేము దాని ప్రకారంగా ఇస్తాం తప్ప రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి పరిష్కరించడం జరగదు. సో కుటుంబం సమస్యలు ఉంటే అది మీరే ఎవరికి ఎంత భాగం కావాలి, ముందు వైపు ఎవరికి వెనక వైపు ఎవరికి, అది మీరే నిర్ణయించుకొని రావాలి. సో అలాంటి వాటిని మనం పరిష్కరించలేం కాబట్టి అది కొంచెం మీరు సహకరించాలి. అండ్ రీసర్వే జరిగినప్పుడు మీరు కూడా ఫిజికల్ గా రండి. అయితే మా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన అదంతా కూడా వర్ష తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మన దగ్గర ఉన్న చెరువులు, కాలువలు, పొలాల్లో కూడా నీటిని సంరక్షించడానికి ఫామ్ పాండ్స్ కానీ, చెరువులకి సంబంధించిన కాలువలు ఏమైనా ఉంటే పూడికి తీతలు కానీ, లేదంటే మనకి ఏమైనా చెక్ డ్యామ్స్ కానీ, ఎక్కడైనా చెరువు కొండల పక్క నుంచి ఏమైనా వస్తే కాంటూర్ ట్రెంచెస్ కానీ ఎక్కడన్నా మనకి కావాలంటే ఉపాధి హామీ పథకంలో మనం ఎక్కువగా చేసుకొని రాబోయే వర్షకాలంలో ప్రతి నీటి బొట్టుని కూడా మనం భూగర్భ జలాలుగా మార్చడానికి మనందరం కూడా కలిసి కృషి చేయాలి. దానికి గౌరవ మంత్రివర్యులు కూడా లాంచ్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ ని త్వరలో. సో ప్రతి ఒక్కరం కూడా మన ఏరియాలో వర్షాభావ పరిస్థితుల నుంచి మంచిగా సత్యసాయి జిల్లా అనగానే మనకి మంచి ఆదాయం రావాలి, రైతులకి రెట్టింపు ఆదాయం రావాలి, అందరిలో కూడా ఒక సమృద్ధితనం రావాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్.